Now let us see one more question which is related to GATE PYQ. ఓకేనా. సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో కూడా మీరు గమనించినట్లయితే, సో ఈ క్వశ్చన్ ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఇన్ ఏ గివెన్ సర్క్యూట్ ఫర్ వోల్టేజ్ VY టు బి 0, అండర్స్టాండ్, VY యొక్క వోల్టేజ్ టు బి 0, ద వాల్యూ ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, అండర్స్టాండ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇచ్చినటువంటి సర్క్యూట్ని ఒకసారి గమనించినప్పుడు ఈ సర్క్యూట్లో VY యొక్క విలువ 0 వోల్టేజ్ అయినటువంటి సందర్భంలో, అంటే ఇక్కడ పొటెన్షియల్ అనేది 0 అయినటువంటి సందర్భంలో, మరి అట్టి సందర్భంలో బీటా యొక్క విలువ ఎంత ఉండాలి అనేది క్వశ్చన్. సింపుల్ క్వశ్చనే కదా. చేస్తాను మళ్ళొక్కసారి. ఇక్కడ ఈ నోడ్ దగ్గర VY యొక్క విలువ 0 అవ్వాలి అంటే బీటా యొక్క విలువ ఎంత ఉండాలి అనేది ఇక్కడ క్వశ్చన్, అండర్స్టాండ్. సో మనం ఏమనుకోవాలి, మరి VY యొక్క విలువ ముందే మనం 0 అనుకొని ఆ 0 అవ్వడానికి గల బీటా యొక్క విలువ ఎంత ఉండాలో మనం ఆన్సర్ రూపంలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో మరి ఈ క్వశ్చన్ కూడా మరి న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ 2021 మరియు 1 మార్క్ క్వశ్చన్. సో ఇక్కడ గేట్లో 1 మార్క్ క్వశ్చన్ అంటే ఖచ్చితంగా AEE సబ్ ఇంజనీర్ ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. క్లియర్. చలో. సో మరి ఈ క్వశ్చన్లో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక డిపెండెంట్ సోర్స్ ఉంది, ఇండిపెండెంట్ సోర్స్ ఉంది, ఇక్కడ కూడా ఇండిపెండెంట్ సోర్స్ ఉంది. అంటే ఇండిపెండెంట్ సోర్స్లు 2 ఇచ్చాడు, ఒక డిపెండెంట్ సోర్స్ ఇచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం సర్వసాధారణం, అండర్స్టాండ్, రైట్. సో నేను లాస్ట్ సెషన్లో మీకు లాస్ట్ ప్రాబ్లమ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన వాట్ ఈజ్ మీన్ బై ఇండిపెండెంట్ సోర్స్, వాట్ ఈజ్ మీన్ బై డిపెండెంట్ సోర్స్. క్లియర్, రైట్. సో మరి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేద్దాం. అయితే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే సింపుల్గా సాల్వ్ చేయొచ్చు, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ ఎన్ని నోట్స్ ఉన్నాయి, 2 నోట్స్ ఉన్నాయి. హౌ మెనీ నోట్స్ ఆర్ దేర్, 2 నోట్స్ ఆర్ దేర్, అండర్స్టాండ్. ఇంకొక నోడ్ ఏముంటుంది, రిఫరెన్స్ నోడ్ వచ్చేసి దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ 0 పొటెన్షియల్, అండర్స్టాండ్. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, నేనేం రాయను, జస్ట్ చెప్తున్నా చూడండి. ఇచ్చిన సర్క్యూట్లో టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 3 నోట్స్ ఉన్నాయి. ఇదొక నోడు, ఇదొక నోడు, ఇదొక నోడు, మొత్తం నెంబర్ ఆఫ్ నోట్స్ 3 ఉన్నాయి. మరి నోడల్ ఈక్వేషన్స్ రాసేటటువంటి సందర్భంలో నెంబర్ ఆఫ్ నోడల్ ఈక్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, n-1. అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ ఈజ్ ఈక్వల్ టు 3 - 1. అంటే 3 - 1 ఎన్ని, 2. అంటే దీన్ని మనం 0 పొటెన్షియల్ అనుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ నోడ్ ఈక్వేషన్స్ మనం ఈ యొక్క VXకి VYకి మాత్రమే రాస్తాం. అలా రాసేసి సాల్వ్ చేస్తాం, మనకు బీటా వాల్యూ వచ్చేస్తుంది. వెరీ సింపుల్ పాయింట్. అది మనం జనరల్గా మనం ఎక్కడ చూసినా సరే అదే రూపంలో చేస్తూ ఉంటారు. బట్ మనం ఏం చేద్దామంటే కొంచెం టెక్నికల్గా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మామూలు కన్వెన్షనల్ మెథడ్లో కాకుండా ఒక్కసారి ఒక చిన్న పాయింట్ రూపంలో ఆలోచిద్దాం. మనం మరి అన్ని నోడల్ ఈక్వేషన్లు రాసి ఎందుకు మనకి కదా. సో ఒక్కసారి ఆలోచిద్దాం. ఇంకొక రూపంలో మళ్ళీ చెప్తున్నాను, మరొక రూపంలో ఆలోచింపజేయడానికి ఈ ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. లేదు నార్మల్గా అందరు చేసినాం అనుకో, ఇక్కడ 2 నోట్స్ ఉన్నాయి, 2 నోడ్ ఈక్వేషన్ రాసినాం అనుకో, ఆన్సర్ వచ్చేస్తుంది. అవునా కదా. ప్రాబ్లం ఏమైతే లెంత్ వెళ్ళిపోతుంది, సమయం ఎక్కువ పడుతుంది కదా. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే చిన్న లాజిక్ అప్లై చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏమనుకోమన్నాడు, VY = 0 అనుకోమన్నాడు, బరాబర్. సో మరి ఇక్కడ VY = ఏమనుకుంటున్నా నేను, 0 వోల్ట్స్ అనుకున్నా, స్టెప్ నెంబర్ 1. సో మరి VY = 0 అన్నప్పుడు జాగ్రత్త చూడండి, నేను ఒక నోడల్ ఈక్వేషన్ రాసే ప్రయత్నం చేస్తాను. ఇవి ద రిఫరెన్స్ ఆఫ్ VY = 0, రైట్. సో నేను ఏమంటాను అంటే కరెంట్స్ అన్నీ కూడా ఈ నోడ్ని వదిలిపెట్టిపోతున్నాయి అనుకుంటున్నాను, అండర్స్టాండ్. సో బై KCL ఏ నోడ్ దగ్గర, VY దగ్గర రాస్తున్నా, ఎట్ VY. క్లియర్ మై పాయింట్. సో కరెంట్స్ అన్నీ వదిలిపెట్టిపోతున్నాయంటే వాటి యొక్క సమ్మేషన్ = 0 అవ్వాల్సిందే కదా, ఎట్ ద జంక్షన్ కదా. సో ఈ అన్ని కరెంట్స్ ఏమవుతాయంటే, కరెంట్స్ యొక్క ఈక్వేషన్స్ ఎలా రాస్తాం, ఓమ్స్ లా ప్రకారంగా కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్, బరాబర్. క్లియర్ మై పాయింట్. చలో మరి ఇక్కడ చూడండి, ఈ కరెంట్ ఏమని రాస్తారు, ఇక్కడ లేదు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే VYని నేను ఏమనుకుంటున్నానంటే హైయెస్ట్ పొటెన్షియల్ అనుకుంటున్నాను, ఇది వచ్చేసి లోయెస్ట్ పొటెన్షియల్ అనుకుంటాను. కాబట్టి కరెంట్ యొక్క దిశ ఈ రూపంలో ఉంది కదా, రైట్. సో VY - VX/2 ప్లస్ VY ఇక్కడ సంబంధించి కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -2. ఇదేమవుతుంది, హయ్యర్ పొటెన్షియల్. మరి ఇక్కడికి వచ్చేసరికి పొటెన్షియల్ ఎంత, ఇది ప్లస్ బీటా టైమ్స్ ఆఫ్ VX.
అంతే కదా, అదే పొటెన్షియల్. సో ఇది హైయెస్ట్ పొటెన్షియల్ అంటే కరెంట్ డైరెక్షన్ ప్రకారంగా Vy మైనస్ బీటా Vx బస్ అంతే. మరి Vy ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నారు సార్? 0 తీసుకున్నావు కదా బై, అవునా కదా? చలో రాయి మళ్ళా. సో అంటే Vyని తీసేయాలి బస్ అంతే. అంటే Vy మైనస్ సంథింగ్, Vy మైనస్ అరే Vy's సున్నా అయిపోతే మిగిలింది ఎంత? మైనస్ ఆఫే కదా. చలో రాయి మళ్ళా. సో ఇక్కడ మైనస్ Vx బై 2 మైనస్ ఇది చూడండి కిందికి ఇది పైకి ఉంది కదా 2 మైనస్ ఇదేంటి Vy మైనస్ కదా, Vy మైనస్ బీటా బై Vx బై 3 కదా, ఇది సున్నా అయిపోతే మైనసే వస్తుంది కదా, మైనస్ బీటా Vx బై 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్, అర్థం చేసుకోవాలి, సింపుల్ రైట్. సో మరి ఇక్కడ అన్ని మైనస్లే ఉన్నాయి కదా, సో కామన్ది 0 ఎస్ అయిపోతుంది కదా, కొంచెం క్యాలిక్యులేషన్లో మనకి ఈజీగా అనిపించాలి కదా. సో ప్లస్ 2 ఇక్కడ ప్లస్ బీటా Vx బై 3 ఈజ్ ఈక్వల్ టు 0. డన్. చలో నౌ మరి ఇప్పుడు ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 3 2 6 కదా. సో మరి ఇక్కడ ఏం రాస్తామంటే 3Vx ప్లస్ 6 2 12 ప్లస్ 2 బీటా Vx ఈజ్ ఈక్వల్ టు 0. సో మరి ఇక్కడ ఏం చేద్దాం చూడండి, ఇక్కడ Vx ఉంది కదా, మరి Vxని కామన్ తీసింది అనుకో ఏమొస్తుంది? 3 ప్లస్ 2 బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 12 అనేటటువంటి రూపాన్ని మనం చూడొచ్చు. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనేద్దాం సింపుల్గా. క్లియర్ మై పాయింట్ రైట్. అంటే ఇక్కడ నాకు బీటా యొక్క విలువ కావాలి అంటే నాకు ముందేం కావాలా? Vx విలువ కావాలా, బరాబర్. చలో మరి Vx మీద ఫోకస్ చేద్దాం. సార్ Vx ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం సార్? సింపుల్ లాజిక్ అప్లై చేద్దాం. చూడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇగో చూడు, ఇది వోల్టేజ్ సోర్స్, ఇక్కడ పొటెన్షియల్ ఎంత? Vx కరెక్ట్. ఇక్కడ పొటెన్షియల్ ఎంత? 0 కరెక్ట్. చూడండి ఇది పొటెన్షియల్ ఎంత? ఇక్కడ కూడా పొటెన్షియల్ ఎంత? 0 వోల్ట్సే కదా, ఎందుకంటే గ్రౌండ్ పొటెన్షియల్ కదా, బరాబర్. మరి ఇక్కడ పొటెన్షియల్ ఎంత? 0 వోల్ట్సే కదా. అంటే అర్థం ఏంటి? ఈ రెసిస్టెన్స్ ఈ టెర్మినల్కి ఈ రెసిస్టెన్స్ యొక్క ఈ టెర్మినల్ అనేది కామన్. ఈ రెసిస్టెన్స్ సంబంధించి 0 పొటెన్షియల్, ఈ రెసిస్టెన్స్ సంబంధించి 0 పొటెన్షియల్. అంటే ఈ 4 ohms 6 ohms అనేవి ప్యారలల్ కనెక్టెడ్. 4 ohms 6 ohms 4 మరియు 2 ohms ఎలా ఉన్నట్టు? ప్యారలల్ కనెక్షన్, బరాబర్ రైట్. సో ఈ రెండు ప్యారలల్లో ఉండి మరియు ఇది సిరీస్లో ఉండి ప్లస్ ఇక్కడ వచ్చేసరికి మనం ఏముంది? ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది. కెన్ ఐ అప్లై వోల్టేజ్ డివిజన్ రూల్? బరాబరా కదా. అంటే జాగ్రత్త చూడండి మళ్ళీ ఒకసారి, ఇది వోల్టేజ్ సోర్సు, ఇది సిరీస్లో ఉన్న రెసిస్టెన్స్, దీనికి ఈ రెండు కాంబినేషన్లు ప్యారలల్లో ఉన్నాయి. అంటే ఈ రెండింటి యొక్క ప్యారలల్ యొక్క విలువ కనుగొంటే ఈ రెండింటి యొక్క విలువ ఈ విలువకి సిరీస్గా ఉన్నట్టే కదా మళ్ళీ. అంటే ఒక వోల్టేజ్ సోర్సు, ఇదొక రెసిస్టెన్సు, ఈ రెండు కలిపితే వచ్చే ఒక రెసిస్టెన్సు, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి, బరాబర్. అంటే అర్థం ఏంటి? వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేయొచ్చా లేదా? దిమాగ్ పెట్టి ఆలోచించేదిరా, నేనేం చేయట్లేదు, నువ్వు ఆలోచించక అంతే. అండర్స్టాండ్, కరెక్టా కదా? సో మరి దీని అక్రాస్ వోల్టేజ్ అంటే ఈ అక్రాస్ వోల్టేజ్ ఏదైతే వస్తుందో ఆ వోల్టేజ్ Vxకి సమానం కదా మళ్ళీ చేస్తాను. అంటే దీని అక్రాస్ ఉన్న వోల్టేజ్ ఎంత ఉంటుందో దీని అక్రాస్ వోల్టేజ్ కూడా అంతే ఉంటుంది. ఆ వోల్టేజ్ అనేది Vxకు సమానము. ఇది లాజికల్గా ఆలోచించాలి. డన్ మై పాయింట్. చలో మరి చేద్దామా? బై యూజింగ్ వోల్టేజ్ డివిజన్ మెథడ్. వోల్టేజ్ డివిజన్ మెథడ్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏం కనుక్కుంటున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద వోల్టేజ్. చలో సో ఎంతది? Vx ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వోల్టేజ్ ఎంత? 6 మల్టిప్లైడ్ బై ఈ సేమ్ వోల్టేజ్ అంటే రెండు రెసిస్టెన్స్ ప్యారల్లో ఉన్నాయి కదా, ప్యారల్లో ఉన్నాయి అనుకోండి, 4 2 ప్యారల్లో ఉన్నాయి అంటే ఏం చేస్తావు నువ్వు? 4 × 2 / 4 + 2. 4 × 2 అంటే ఎంత? 4 2 = 8 బై 4 + 2 6. 8/6. 8/6 అంటే ఎంత? 4/3 అంతేనా? 4/3 బరాబర్. వెరీ నైస్. సో మరి టోటల్ రెసిస్టెన్స్ అంటే ఈ కాంబినేషన్ +1 అంటే 1 + 4/3. చిన్న లాజిక్ పెట్టి ఆలోచించాలి. సో ఏమొస్తుంది? 3 1 3 2 8 8 వస్తుంది పైన, డివైడెడ్ బై ఇదేమొస్తుంది? 7/3 వస్తుంది అంతేనా? పైకి వెళ్తే ఇది 3 అవుతుంది, బరాబర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 24/7. బాస్ కథం వోల్ట్స్. Vx వాల్యూ వచ్చిందా రాలేదా? చలో మరి Vx వాల్యూ ఏదైతే ఉందో మనకు తెలిసిపోయింది కదా Vx వాల్యూ, అవునా కదా? సో మరి Vxలో కనుక నేను 24/7 ఆఫ్ 3 + 2 బీటా ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు -12
కనుక సబ్స్టిట్యూట్ చేసినటువంటి సందర్భంలో తీసుకుందాం. లెట్ us టేక్ సమ్ స్పేస్, రైట్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేశారనుకోండి, ఉదాహరణకి అంటే 7తో మల్టిప్లై చేశారనుకోండి అటు ఇటుగా. సో 24 ఆఫ్ 3 ప్లస్ 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 12 ఏళ్ళు కదా, 84 సుమారుగా, అంతేనా. సో 24 ఆఫ్ 3 ప్లస్ 2 బీటా ఈజ్ ఈక్వల్స్ టు -84. అప్పుడు బీటా ఈజ్ ఈక్వల్స్ టు మనం 24 3 72 అని రాస్తామా, అంతేనా. 72 అని రాస్తాం, ప్లస్ 24 2 48 అని రాస్తాము. రాసుకొని ఈజ్ ఈక్వల్ టు -84ని కనుక ఈ 72 అటు తీసుకుపోయి డివైడ్ బై 48 చేసిర్రు అనుకో, మనకు అప్పుడు -3.25 సుమారుగా వస్తుంది. ఓకే, చెక్ చేయండి. ఓకే, ఎంత వస్తుందండి? 3.25. అండర్స్టాండ్, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్లీ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. బండ గుర్తు పెట్టుకోండి. ప్రొసీజర్ అయిపోయిందా లేదా? టక్ మన షార్ట్ కట్. సో ఇచ్చిన ఒక మార్కుకు సంబంధించి మనకు కేటాయించిన సమయం ఏదైతే ఉందో బరాబర్ సమానమే, రైట్. సో దట్ ఈస్ అంతా -3.25. దిస్ ఈస్ ద వాల్యూ.